DJ Moral Stories. పేదవాడి ఎగ్ రైస్. ఒక గ్రామంలో రమేష్ అని ఒక వంటవాడు ఉన్నారు. రమేష్ పెళ్లిళ్ళింటికి వెళ్లి వంటలు చేస్తూ ఉండేవారు. ఆయనకి వచ్చే డబ్బులు అస్సలు సరిపోలేదు. అయినా సరే వాళ్ళ కూతుర్ని బాగా చూసుకోవాలని ఆశపడ్డారు. అందువల్ల రాత్రి పగలను చూడకుండా కష్టపడి పనిచేశారు. పొద్దున్నుంచి పని కోసం అన్ని చోట్ల తిరిగి సాయంత్రానికల్లా ఇంటికొచ్చారు. నాకే పని దొరకలేదు, ఇంకెక్కడ పోయినా అడగాలి. ఏవండి, మీరు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. పొద్దునెళ్లారు కదా, నీరసంగా ఉన్నారు. పని చేసి కష్టపడితే కూడా నాకు బానే ఉంటుంది. నిర్మల, చేయిలో ఎప్పుడే డబ్బు ఉండాలి. మనిషి చేయిలో డబ్బు లేదంటే వాడు దేనికి ప్రయోజనం లేదు. చాలా కష్టంగా ఉంటాది. అప్పుడే పూరణి అన్నం ప్లేటుతో అక్కడికొచ్చింది. ఎందుకని అవుతున్నారు టెన్షన్? ప్రతిరోజు తినండి పూర్ణి చేత వంట. నువ్వు ఏం ఆశపడుతున్నావు? ఈ ఇంటికి ఒక పని మనిషి కావాలనా? నేనే కూలి పని చేసే కూలివాడు కదా. ఇది ఒక్కటి చాలదా? నీ కూతురు ఎందుకు వంట పని చేస్తుంది? నే ఎందుకు పైసలు చేరుస్తున్నాను? ఎలా అయినా నువ్వు చదువు పూర్తి చేయాలని కదా వంట మనిషి లాగా వచ్చి నిలుస్తున్నావే అమ్మా. ఏంటమ్మా, ఇలాంటివి మీ నాన్నకు అస్సలు నచ్చవు కదా. నువ్వు ఇలాంటి పనులు చేయకుండా ఉండలేవా? మాకు చదువుకునే అవకాశమే దొరకలేదు, కానీ నీకు దొరికింది కదా. చదువుకో, లేకుంటే మాలాగా చివరిదాకా కష్టపడాలి. వాళ్ళ అమ్మా నాన్న చెప్పింది విని పూరణి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మరుసటి రోజు పొద్దున్న, అమ్మా పూరణి, ఇల్లు జాగ్రత్తగా చూసుకో, నేనిప్పుడే వస్తాను. సరే గానీ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావమ్మా? డబ్బులు కావాలి కదమ్మా. ఊరగాయి అప్పడాలు తయారు చేసి వ్యాపారం చేయాలనుకుంటున్నా. అందుకే చుట్టుపక్కల వాళ్ళ ఇంటికంతా వెళ్ళి ఎవరెవరికి ఎంత ఊరగాయి అప్పడాలు కావాలని అడుగుదామనుకుంటున్నా. ఇదంతా ఏంటమ్మా? తర్వాత ఎందుకు? చాలు, ఇంతకు మించి మౌనంగా ఉండలేను. అందరూ బాగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలని అవసరం లేదు. నా కళ సెఫ్ అవ్వాలని. అనేకంగా ఈ ఊరితోనే నేను స్టార్ట్ చేయాలి. ఈ సిచ్యువేషన్ నన్ను తప్పకుండా గెలిచేటట్టు చేస్తుంది. సాయంకాలం రమేష్, నిర్మల ఉట్టి చేతులతో ఇంటికొచ్చేటప్పుడు పూరణి తన ఐడియా గురించి వాళ్ళకి చెప్పింది. మీరు నా పెళ్లి కోసం ఎన్ని నగలు చేర్చి పెట్టారో అవన్నీ నా దగ్గర ఇవ్వండి. అవి అమ్మి నేను ఒక డాబా స్టార్ట్ చేయబోతున్నాను. దాన్ని మన ముగ్గురం కలిసి చాలా గొప్పగా డెవలప్ చేద్దాం. షాప్ లో చెప్పొక ప్రయాణం. నేను మాస్టర్ షెఫ్ అవుతాను. ఇదంతా టీవీలో మాత్రమే అమ్మా జరుగుతాయి. మన డాబా అంగడి వేస్తే ఊరు ప్రజలు ఏం తలుస్తారు? ఈ రమేష్ కూతురు డబ్బులో తింటున్నాడని మాట్లాడతారు కదా. ఎలాగైనా ఈ ఊర్లో డాబా ఉంది కదా, దాన్ని మళ్ళా చేస్తే ఏమవుతుంది? ఈ ప్రజల్ని వదలండి నాన్న. ఇప్పుడు మాత్రం మనం సహాయం చేయడానికి ఎవరుస్తున్నారు? ఆ నట్టుకి అన్నం కూర మాత్రమే చేయడం తెలుసు. నేను ఆలోచించే విధంగా ఆయన గొప్పగా ఏమీ చేయలేడు. కానీ నువ్వు చదవాలి కూడా, అర్థమవుతుందా? నిర్మల పూర్ణి పెళ్లి కోసం చేర్చిపెట్టిన నగలన్నిటిని అమ్మేసి ఒక డాబాని కొన్నారు. మన ఎగ్ రైస్ ని వ్యాపారం చేద్దాం. ప్రోటీన్ నిండి ఉంటుంది. ఈ గుడ్డు తింటే ఆరోగ్యం కూడా వస్తుంది. అంతేకాకుండా కృష్ణ తన చేత్తో చేసిన గులాబ్ జామ్ కూడా ఒక్కొక్క ప్లేట్ కి ఫ్రీ. రండి రండి, ఉట్టి 50 రూపాయలతోనే ఒక ప్లేట్ ఎగ్ రైస్ తిని వెళ్ళండి. మంచి రుచైన స్వీట్ కూడా, మసాలాతో వంట. 50 రూపాయలకి ఎగ్ రైసా? కానీ ఆ నట్టు 60 రూపాయలకి ఉత్తి అన్నమే పెడుతున్నాడే. అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ పూర్ణి చేసిన ఎగ్ రైస్ ని కూడా తిని దాన్ని అభినందించేవాళ్ళు. నువ్వు చాలా బాగా చేస్తున్నావమ్మా. ఆ రమేష్ చాలా ఇచ్చి పెట్టుకున్నవాడే. ఎలాగో ఒకళ్ళ నుంచి ఒకరికి, ఇంకోళ్ళ నుంచి ఇంకోళ్ళకి పూరణి ఎగ్ ఫ్రైడ్ రైస్ గురించి అందరికీ స్ప్రెడ్ అయింది. ఒక్క పని కూడా దొరకని రమేష్ కి ఇప్పుడు ఆయన కొట్టు ముందు గుంపు గుంపుగా మనుషులు లైన్ కడుతున్నారు. ఎంత సంతోషమో! పూరణి వ్యాపారం బాగా జరిగే వల్ల ఇప్పుడు ఎవరు నట్టు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎవ్వరు దొరకలేదని నా దగ్గర వచ్చి నిలుస్తుందా? అదేం పెద్ద చెఫా? నేటికి దానికి నేను ఒక దారి చేస్తాను. చంగు మంగు నట్టు దగ్గర పనిచేసే బానిసలు అయ్యగారు చెప్పారని చెప్పి ఇద్దరు పూర్ణి దాబాకి వచ్చారు. ఇంకా ఒక్కొక్కరు ఒక ప్లేట్ ఎగ్ రైస్ ని ఆర్డర్ చేశారు. ఏంటి, రేపే అన్నం పెడతావా? ఆ ఎగ్ రైస్ గురించి విన్నాంలే. త్వరగా తీసుకుని వచ్చి ఇయ్యమ్మా. అట్లా ఏం చేస్తున్నావు? ఇదంతా ఏం అలవాటు? ఓనర్ గారు త్వరగా తీసుకొచ్చి ఇయ్యమన్నారు. అట్లేదంటే ఈ దాబాకి ఏమవుతుందో తెలుసా? ఓయబ్బో, ఈ వీరమంతా ఎక్కడికైనా వెళ్ళి చూపించండి. ఒక్కటి పీకేననుకో ఎవరు సంగు మంగని కనిపించకుండా పోతారు. ఏంటి, పోలీసుల్ని పిలవనా? అరే బాబు, పోదాం రారా. ఏంటి పూరణి, ఏదైనా సమస్యనా? ఏమీ లేదమ్మా, ఇంకే ఉంది. పిలవని పేరంటానికి 2 జంతువులు వచ్చారు. వాళ్ళని పంపించేస్తున్నా. చందుమంగు వెళ్లి ఈ విషయాన్ని నట్టుకి చెప్పారు. కాని ఆయన ఊరుకుంటారేంటి? కాని నట్టు రాత్రంతా గుడ్డులాగా ఉండే రాయిలకి తెల్ల కలర్లో రంగునిచ్చి అచ్చసలో ఒక గుడ్డులాగా తయారు చేశారు. రాత్రి పూర్ణి దాబాకి వెళ్లి అక్కడ ఉన్న ఎగ్గులకి బదులుగా వీటిని పెట్టేసొచ్చారు. నిర్మల అన్నం వండుతూ ఉన్నారు. ఇంకా పూర్ణి ఎగ్గులు తీస్తూ ఉండింది.
ఈ ఈ గుడ్లేంటి ఇంత బరువుగా ఉన్నాయి? పూరణి ఆ గుడ్డుని ఎరక్కొట్టి చూసింది. అరే, దీంట్లో ఏదో కలర్ బయటకు వస్తుంది. నానా, దీంట్లో ఉండేది రాయి. అవునమ్మా, ఇదంతా చేసింది వాడే కదా. అన్ని నువ్వు ముందే చూసేసావు. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా హద్దు మీరు వెళ్తున్నారు నాన్న. రాత్రిపూట నేను ఈ డాబాని కాపలా కాస్తాను నాన్న. ఇకపై ఆ నట్టు డాబాను నేను మూయిస్తాను చూడండి. నట్టు ఆయన కొట్లోనే కూర్చుని ఎదురుకుండా ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు. ఏమి ఇలాగ వరకు ఏం సరిగా చేయలేదు. గుడ్డు సరిగా అవ్వలేదని తలుస్తాను. నేను పోయి చూసేసి వస్తాను. నట్టు అక్కడికెళ్లి చూశాక అందరూ చాలా నెమ్మదిగా ఎగ్ రైస్ తింటూ ఉన్నారు. ఇంకా అక్కడ తింటున్న ఒక మనిషి దగ్గరికెళ్లి అడిగారు. చాలా బాగుంది. రాత్రి నట్టు ఒక బౌల్ నిండుగా రాయిల్ని తీసుకుని జన్నల్ ద్వారా పూర్ణి డాబాలోకి వెళ్లారు. ఆ రోజు రాత్రి పూరణి దాక్కుని అన్ని చూస్తూ ఉండింది. నట్టు ఆ రాయిల్ని బియ్యంతో కలపడానికి చూసింది. అప్పుడు పూర్ణితో వచ్చిన పోలీసులు వాళ్ళని అక్కడే పట్టుకున్నారు. నాతో పాటు పోటీ పడాలంటే గ్రౌండ్కి వచ్చి చూడు. ఇలా అంతా చేసావంటే జైలుకే వెళ్తావు. మరుసటి రోజు నుంచి పూరణి తన పనులు మొదలుపెట్టింది. ఇంకా అక్కడ ఒక రెగ్యులర్ కస్టమర్ రావడం మొదలు పెట్టారు. ఒక ప్లేట్ ఎగ్ రైస్ ఇవ్వండి అక్క. మీ చేతిలో గొప్ప మంత్రం ఉంది. మాస్టర్ షెఫ్ లో ఆడిషన్ జరుగుతోంది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఏంటి, నిజమేనా? పూరణి మాస్టర్ షెఫ్ అవుతుందా? ఐడియా చాలా బాగుంది. పో అమ్మా పో, మీ నాయనకు కొంచెం ఇచ్చేసిరా. పూరణి తన ఆశల్ని గెలవడం కోసం నగరానికి వెళ్ళింది. ఇంకా ఆడిషన్ లో ఆ ఎగ్ రైసే వండింది. అది జడ్జెస్ కి కూడా సర్వ్ చేసింది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో ఒక ఎగ్ రైస్ ఎక్కువగా అనిపించట్లేదా? మీరు ఓడిపోతారని మీకు తెలియట్లేదా మేడం? ఈ ఎగ్ రైసే నా కుటుంబాన్ని రన్ చేస్తుంది. ఈ ఎగ్ రైస్ మా గ్రామంలోనే చాలా ఫేమస్. అందుకని దీన్ని సర్వ్ చేయడమే చాలా మంచిదనుకున్నా. పూరణి వండిన ఎగ్ రైస్ ని జడ్జెస్ అందరూ తిన్నారు. ఇంకా తన్ని అభినందిస్తూనే ఉన్నారు. ఓ మై గాడ్, మీరు చాలా బాగా చెప్పారు. ఈ డిష్ ని నాకు ప్రిపేర్ చేసిస్తారా మేడం? తప్పకుండా సార్, వై నాట్? మీకు మేము ఖచ్చితంగా పే చేస్తాం. పూరణి తన కళని నిజం చేసుకోవడానికి ప్రయత్నించింది. మాస్టర్ చెఫ్ సర్టిఫికెట్ కూడా తీసుకుంది. కాలం గడిచింది. రమేష్ ఇంకా నిర్మల పరిస్థితి కూడా మారింది. ఇంకా పూరిని తన గ్రామంలోనే తన మొదటి ఎగ్ రైస్ రెస్టారెంట్ ని ప్రారంభించింది. షెఫ్ మేడం, మీ దగ్గర రేటు ఎక్కువగా ఉంటుందా? 50 రూపాయలకి ఫుల్ ప్లేట్ అంకుల్.